హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ప్లాస్టిక్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. సో దాని నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ చేసుకోగలము అనే దాంట్లో నుంచి నేను ఈ టాపిక్ చెప్తున్నానండి. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆ ప్లాస్టిక్ని ఇవి సింపుల్గా మనకి ఏదన్నా కొనుక్కున్నప్పుడు వచ్చేస్తుంటాయి. సో ఈ ప్లాస్టిక్ని మనము అడిషనల్గా డబ్బాలు అలా కొనుక్కోకుండా వీటితో మేనేజ్ చేసుకోండి. సో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనం బై చేసే ప్లాస్టిక్తో కంపేర్ చేసుకుంటే సో వీటిని యూజ్ చేసుకోండి. అండ్ పిల్లలకి మనము చాలా ఓవర్ హీట్గా ఉన్న రైస్ని, ఫుడ్ని, టిఫిన్ని అంతా మనము చిన్న పిల్లలకు కూడా ప్లాస్టిక్లో పెట్టేసి పంపిస్తున్నాం. సో మనకి తెలుసు కదా, వాళ్ళకంటే తెలియదు, మనకి తెలుసు కాబట్టి మనం వీటిని స్టీల్లోకి కన్వర్ట్ చేయండి. సో ప్లాస్టిక్ని మనము కన్వర్ట్ చేసుకోవడం అనేది ఈజియెస్ట్ టాస్క్ కాదు, ఎందుకంటే అలవాటు పడిపోయామన్నమాట. సో కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే, మనం కొనేటప్పుడు కానీ సో దీని బదులు ఆల్టర్నేట్గా ఏదైనా తీసుకోవచ్చా అనే ఒక్క కాన్సెప్ట్ అనేది పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ దట్, మనం పిల్లలకి పెట్టే స్నాక్స్ ఒకటి జంక్ ఫుడ్ అంటున్నాం. అంటే నేనైతే ఇవి ఇక్కడ ఏమంటారండి, ఇట్లా బేకరీ నుంచి తీసుకొచ్చాను. బట్ మోర్ ఓవర్ దట్, సో మీరు హెల్తీ ఫుడ్ని ప్రిఫర్ చేయండి. ఎస్పెషల్లీ బేకరీ ఫుడ్ అయినా ఓకే, కానీ లేస్లు, చిప్స్ అలాంటివి మాత్రం ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే దాంట్లో మనకి హార్మ్ఫుల్ గ్యాసెసే ఎక్కువ ఉంటాయి. సో అది మీరు పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను అలాగే చెప్పాను, ఇట్స్ వర్కింగ్ ప్రెజెంట్ అయితే, బట్ ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారనే తెలియదు. ఈవెన్ బాటిల్స్ కూడా మనము ప్లాస్టిక్ నుంచి స్టీల్ బాటిల్గా కన్వర్ట్ చేసుకోండి. సో సింపుల్ టాస్క్లు, బట్ కష్టమైన టాస్కులు చూడండి. మనం పిల్లలకి మనకంటే తెలుసు, సో వాళ్ళకి తెలియదు కదా. సో నేనైతే దాదాపుగా 6 months అయింది. 6 months నుంచి నేనేమనుకున్నానంటే, ప్లాస్టిక్ నేను ఒక్కటి కూడా బై చేయకూడదు అనుకుంటున్నాను. సో ఇంతవరకు అయితే బై చేయలేదు, బట్ మా ఇంట్లో వాళ్ళు బై చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మార్పు అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇంతవరకు అయితే కొనలేదండి. అండ్ ఇది నమ్మినా నమ్మకపోయినా, ఈవెన్ మనం యూజ్ చేసే డైలీ లైఫ్లో ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏదైనా కూడా మనకి ఏది నీడు, ఇంకా తప్పని పరిస్థితిలో అంటే మాత్రం మనం ఏం చేయలేం. సో ఇంట్లో డెకరేటివ్ కోసం కూడా ఇప్పుడు మనము స్టైలిష్గా వాటి కోసం ప్లాస్టిక్ తీగలు, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ కొమ్మలని చాలా వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ వాటిని కూడా అవాయిడ్ చేసుకుంటూ ఇండోర్ ప్లాంట్స్ కానీ మీరు పెట్టుకున్నట్టయితే ఇట్స్ యూజ్ఫుల్. సో కాస్ట్ తక్కువ అయినప్పుడు కూడా హెల్త్ని కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే గోసాను ప్లాస్టిక్ ఎక్కువైపోతుంది. సో మనం ఒక్కటి కంట్రోల్ చేయలేం కదా అని అనుకుంటున్నాం, దాన్ని నేను ఒప్పుకుంటాను. బట్ మార్పు అనేది మనలో నుంచి వస్తేనే కదా. ఓకేనా? నేనైతే ఇదైతే ఫిక్స్ అయి ఉన్నాను. సో మీరు కూడా ట్రై టు చేంజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ప్లాస్టిక్. సో ఈ వీడియో ఒక్కరికి యూజ్ అయ్యి ఒక్క చిన్న థాట్ వచ్చినా ఐఎమ్ సక్సీడ్ అండి. సో షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, ఇవన్నీ అవి సెకండరీ. బట్ నా వ్యూ నేను చెప్పాలనుకున్నాను. ఎస్పెషల్లీ పిల్లలకి మాత్రం అండి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే. సో వాళ్ళకి మాత్రం మనం చేసుకోలేకున్నామని చెప్పి 10 రూపాయలు ఇచ్చేసి, 20 రూపాయలు ఇచ్చేసి, సో ఇది అయితే నేను కొనలేదండి. ఇది కూడా నేను కొనలే. నేనైతే డెఫినెట్గా కొనదలుచుకోలేదు. సో చిన్న మార్పే కదా. చిన్న మార్పు అనేది మనల్ని ఒక్కొక్క స్టెప్ అనేది ముందుకు తీసుకొని పోతుంటుంది. సో ఇది పడేయచ్చు, ఎంతసేపు పడేయడం చెప్పండి, పడేయడం ఎంతసేపు. బట్ నాకెందుకు అనిపించింది ఇవి పడేయకూడదు, ప్లాస్టిక్ కొనకూడదని. సో నా థాట్స్ మీకు నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఇవే మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దిస్, నా థాట్ మీరు కంటిన్యూ చేయగలిగితే మీ టు కంటిన్యూ అని చెప్పి ఒక కామెంట్ ఇవ్వండి. ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.